Hello, and welcome to another set. Which of the following satellite derived products is most likely used to estimate above ground forest biomass? Above ground forest biomass అని అంటున్నాడండి వీడు. సో canopy height model from LiDAR. LiDAR అంటే ఏంటి లేదండి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో ఒక ఫారెస్ట్ దగ్గర మీరు ట్రీ దగ్గర నుంచుని ఈ లైడార్ తోని లేజర్ ని అనేది పెట్టి దాని నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ వీటన్నిటిని కూడా చేసుకుని దాన్ని బట్టి ఒక పాయింట్స్ అన్నీ వస్తాయి మీకు స్పేషల్ దాంట్లో. దాన్ని బట్టి మీరు ఈజీగా కూడా గ్రౌండ్ మీద ఎంతైతే బయోమాస్ ఉందో యాక్యురేట్ గా మెజర్ చేయొచ్చు లైట్ డిటెక్షన్ రేంజింగ్ అనేది. సో ఇది శాటిలైట్ తో సంబంధం లేదు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? L band penetrates canopy better than C band. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళా చెప్తాను వినండి. X band, C band, L band, S band, P band, వీటన్నిటికన్నా లాస్ట్ K band. సో ఇలా వెళ్తున్న కొద్దీ కూడా మీకు పెనిట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డెన్స్ పెనిట్రేషన్, canopy పెనిట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో L band, SAR penetrates canopy better than C band. నిజమే, ఇది కరెక్టే. So, advanced wide field sensor provides finer spatial resolution than Cartosat pan. ఇది తప్పండి. Cartosat pan high spatial resolution ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాన్స్డ్ వైడ్ ఫీల్డ్ వచ్చేసరికి లోవర్ స్పేషల్ రెజల్యూషన్ లేదా కోర్సర్ స్పేషల్ రెజల్యూషన్ అని ప్రొవైడ్ చేస్తుంది. LiDAR returns can separate ground and canopy echoes. నిజమే, ఇది కూడా కరెక్ట్. సో 1 and 3 are the right answers. వీడు ఇక్కడ 1, 2, 3 పెట్టాలి. 1 and 3 are the right answers. Okay, the next one, the sampling error అంటే ఏంటి, నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి, ఫ్రేమ్ ఎర్రర్ అంటే ఏంటి? The sampling error అంటే the errors due to observing only a sample and not whole population. So A is 2. Non-sampling error అంటే mistakes in data entry or measurement. B is 1. ఫ్రేమ్ ఎర్రర్ అంటే ఎర్రర్ డ్యూ టు ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ శాంప్లింగ్ ఫ్రేమ్స్. ఈజ్ 3. సో ఫ్రేమ్ అంటే ఏం లేదండి, మీరు ఒక డిఫైన్డ్ బౌండరీ సెట్ చేసుకోకుండా నేను శాంప్లింగ్ చేసేస్తాను అంటే కనుక అక్కడి నుంచి మీకు ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఈ ఫ్రేమ్ అని సెట్ చేసుకుని దాంట్లోనే నేను శాంపిల్స్ తీసుకుంటాను అని పెట్టుకోవాలి. లేకపోతే కనుక మీరు ఇప్పుడు ఎక్కడ తీసుకున్నారు ఫ్రేమ్ సెట్ చేసుకుని, రేపు ఇంకోటి ఎక్కడో ఫ్రేమ్ సెట్ చేసుకుని ఇంకో చోట తీసుకుంటాడు, వాడి మెజర్మెంట్స్ వేరుగా వస్తాయి. సో వాడికి మీకు కన్సిస్టెన్సీ రావాలి అంటే గనక ఆ ఫ్రేమ్ ఏదైతే మీరు బౌండరీ సెట్ చేసుకుంటారో అది కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. సో A is 2, B is 1, C is 3. సో ఫస్ట్ వన్ is the right answer. సో ఇన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ NH denotes the, సో యాక్చువల్ గా దీని ఫార్ములా చెప్తాను వినండి. ప్రపోర్షనల్ శాంప్లింగ్ అని చెప్పాను కదా. సపోజ్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ నేను స్మాల్ అని అనుకున్నా, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ క్యాపిటల్ అని అనుకున్నా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ యూనిట్స్ ఇన్ ఏ స్ట్రేటమ్ NH అనుకున్నాం. ఈ తర్వాత నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏ గివెన్ స్ట్రేటమ్ అని. ఎప్పుడు చూద్దాం. 0 to 5 ఎన్ని వచ్చింది, ఒక 10 వచ్చాయి అనుకున్నాం. 5 to 10 ఒక 15 వచ్చాయి అనుకున్నాం. 10 to 15 ఏజ్ వాళ్ళు ఒక 20 వచ్చారు అనుకున్నాం. సో టోటల్ పాపులేషన్ ఎంత అవుతుంది, 10 + 15 + 20 ఎంత అయిందండి, అలాగా 45 అయ్యింది. ఓకే, అండ్ ఇప్పుడు NH అనుకుందాం. NH అంటే ఫస్ట్ది ఎంత, NH1ది 10, NH2ది 15, NH3ది 20. అంటే ఒక్కొక్కళ్ళు క్లస్టర్లో ఎంత ఉన్నారు టోటల్ పాపులేషన్, అది క్యాపిటల్ NH ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు స్మాల్ అని అనుకోండి, నేను సపోజ్ మొత్తం కలిపి ఒక 10 శాంపిల్స్ చేసుకుందాం అనుకున్నాను. ఇది నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, సో అది నేను టోటల్ శాంపిల్స్, ఇది క్లస్టర్ వైజ్ శాంపిల్స్ కాదు, టోటల్ శాంపిల్స్ ఇది. సో దాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పుడు ఫార్ములా క్యాపిటల్ NH అంటే పాపులేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ క్లస్టర్. సో పాపులేషన్ ఆఫ్ హెచ్త్ స్ట్రాటమ్. ఓకే, సారీ క్లస్టర్ అంటున్నాను, స్ట్రాటమ్. సో క్లస్టర్ కి స్ట్రాటమ్ కి తేడా ఏంటంటేనండి, క్లస్టర్ అనేది హెట్రోజెనస్ గా ఉంటుంది, స్ట్రాటమ్ అనేది హోమోజెనస్ గా ఉంటుంది. స్ట్రాటమ్ అనేది ఒక కేటగిరీ బట్టి డిఫైన్ చేసేస్తారు, క్లస్టర్ అనేది అలా కాదు.
అక్కడ గ్రూప్ అయి ఉంది, సో ఆ క్లస్టర్ అలాగే తీసేసుకుంటుందండి, అంతేగాని దాన్ని అక్కడ ఒక కేటగిరీ బట్టి డిఫైన్ చేయలేదు. ఓకేనండి. సో సింపుల్ ర్యాండమ్ sampling requires a sampling frame listing all units. Without sampling frame you cannot assign equal known probability to each of them, which is very true. A and R are true and R is correct explanation of A. Which of the following is an advantage of the stratified sampling over SRS? It ensures the minimum variance. ఓకే, దాన్ని బట్టి చూద్దాం. గ్యారంటీస్ హైయర్ వేరియన్స్ కాదు, లోవర్స్ ద వేరియన్స్. ensures all groups are represented. నిజమే. eliminates need for auxiliary information. ఇదేమి మ్యాండేటరీ కాదు. రిక్వైర్స్ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ పాపులేషన్. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు. సో 6(1)B is the right answer. Okay, ensures the proper representation. A working plan validity is usually 10 years అండి. Which band combination helps in distinguish water bodies from vegetation and optics? సో వాటర్ అంటున్నాడు, అది కూడా బ్యాండ్ అంటున్నాడు అండి. ఇక్కడ ఏమి ఇండెక్స్ అంటలేదు మీకు, బ్యాండ్ అంటున్నాడు. సో నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్, షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రీజన్, ఈ రెండు కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో బ్లూ రెడ్ రీజన్స్ ఎక్కువగా ఎప్పుడు కూడా క్లోరోఫిల్, మీసోఫిల్ ఇవి ఎక్కువగా క్లోరోఫిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. రెడ్ బ్లూ వేవ్లెన్స్ ఎక్కువగా కూడా. ఓకే, సో రెడ్ ఎన్ఐఆర్ అనేది అంత కాదు, బట్ మెయిన్గా వాటర్ బాడీస్ అనేదండి మీకు ఈ ఎస్డబ్ల్యూఐఆర్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి నాకు తెలిసేది ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ జస్ట్ వెయిట్ మినిట్. గ్రీన్ అండ్ ఎన్ఐఆర్ రీజన్స్ ఎక్కువగా వాటర్ బాడీస్కి ఉపయోగిస్తూ ఉంటారండి. గ్రీన్ బ్యాండ్ అండ్ ఎస్డబ్ల్యూఐఆర్ బ్యాండ్, దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో లేకపోతే ఎన్ఐఆర్ లేకపోతే ఆర్ ఎన్ఐఆర్ అండ్ గ్రీన్, ఈ రెండు బ్యాండ్స్ని కూడా వాటర్ బాడీస్కి ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోస్ట్ రెడ్యూసెస్ బయాస్ ఇన్ ఫీల్డ్ మెజర్మెంట్ ఆఫ్ ట్రీ డయామీటర్స్? ఇది యూజింగ్ డయామీటర్ అట్ బ్రెస్ట్ హైట్ 1.37 meters దగ్గర ఫిక్స్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ డిజైన్స్ ఈస్ బెస్ట్ వెన్ లిస్టింగ్ ఆల్ ఇండివిజువల్ ట్రాన్సెస్ బట్ న్యాచురల్ గ్రూప్స్, కంపార్ట్మెంట్స్ ఆర్ విలేజెస్ ఎగ్జిస్ట్ అండ్ యూ కెన్ ఎన్యూమినేట్ గ్రూప్స్? ఇట్స్ నథింగ్ బట్ ఏ వన్ స్టేజ్ క్లస్టరింగ్ శాంప్లింగ్ కి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది. వన్ స్టేజ్ క్లస్టరింగ్ శాంపుల్ కి క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. ఓకే, నెక్స్ట్ వన్, జస్ట్ మినిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ NDVI వాల్యూస్? ఏది చేయదు అంటే కనుక ఇట్స్ స్పేషల్ రెజల్యూషన్, మిగిలినవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ద C band పెనిట్రేట్స్ డీపర్ దాన్ L band కాదు, L band డీపర్ గా పెనిట్రేట్ అవుతుంది. L band SAR is better for forest biomass estimation than X band. ఇది నిజమే, because they have the more penetration. L band కి SAR sensors can measure forest structural parameters. ఇది కాదు, బట్ వీడేంటి ఇలా ఇచ్చాడు, జస్ట్ మినిట్. బట్ స్ట్రక్చరల్ పారామీటర్స్ ని ఎలాగా ఇండికేట్ చేయగలుగుతున్నది మరి, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జస్ట్ మినిట్. సో దే కెన్ ఎస్టిమేట్ ది స్ట్రక్చరల్ పారామీటర్స్ అని అంటున్నాడు. జస్ట్ మినిట్. సో 2 and 3 అది రైట్ ఆన్సర్స్ అంటున్నాడు. ఓకే, సో సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పాను కదా, N+K అంటే ర్యాండమ్ స్టార్ట్ ప్లస్ ఫిక్స్డ్ ఇంటర్వల్, A is 1. రేషియో ఎస్టిమేషన్ ఎప్పుడు వస్తుంది? ఆరిజిన్ నుంచి పాస్ అయినప్పుడు. సో B is 2. C is cluster sampling, selects and enumerates all units within it. A is 1, B is 2, C is 3. In stratified sampling, which allocation method minimizes the variance when per stratum variances differ? ఇది నీమన్ అలొకేషన్ అండి. ప్రపోర్షనల్ అలొకేషన్ కూడా ఉంటుంది, బట్ ఆప్టిమమ్ అలొకేషన్ ఎప్పుడు కూడా ఏంటంటే దాని ఉద్దేశం, ఈ ఆప్టిమమ్ అలొకేషన్ ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే కనుక వెన్ వేరియన్సెస్ విత్ ఇన్ గ్రూప్ డిఫర్, వెన్ వేరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్ స్ట్రాటా డిఫర్, అప్పుడు ఈ నీమన్ అలొకేషన్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నీమన్ అలొకేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే n of H cluster into sigma of H cluster divided by
NH into sigma H into total sample size. Total ఎంతది, అదే టోటల్ శాంపుల్ ఎంత అనుకుంటున్నాం. దీన్ని బట్టి నియమన అలొకేషన్ బట్టి మనం ఎన్ని తీసుకోవాలి యూనిట్స్ అన్నది చూస్తూ ఉంటాం. ఓకే, సో సిగ్మా హెచ్ అంటే ఆ వేరియన్స్ విత్ ఇన్ దట్ పర్టికులర్ స్ట్రాటా. ఇన్ వర్కింగ్ ప్లాన్స్ ఈచ్ వర్కింగ్ సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రెస్క్రిప్షన్స్. నిజమే, working cell groups with area with similar silvicultural objectives, which is very true. Both A and R are true and R is correct explanation of A. List 4 కి చెప్పండి ఎంత ఉంటుంది స్పెషల్ రెజల్యూషన్. ఇట్స్ 5.8. 23.5 కి వచ్చేసరికి లిస్ట్ 3 క్యాపిటల్ ఇది. Which of the following is not an advantage of systematic sampling? Ensures good spatial coverage. It's an advantage. Operationally simple. It's an advantage. Assures complete randomness. Randomness ఎలా అవుతుందండి, n+k అంటున్నాం కదా. It's dependent on the previous sample, which when it is dependent on the previous sample selection, it is not a random. It's a dependent, it's not a random at all. Easy to implement. This is correct. So third statement, right answer. Sorry, Andy. Forest management plan differs from working plan in that it gives detailed coup-wise felling schedules. ఇది వర్కింగ్ ప్లాన్ లోనే ఉంటుంది, ఇది కాదు. ఇట్ ఈస్ స్ట్రాటజిక్, లాంగ్ టర్మ్ అండ్ బ్రాడర్ అండ్ స్కోప్. ఇది కరెక్ట్ అండి. ఇట్ మస్ట్ ఫాలో ప్రెస్క్రిప్షన్స్ ఆఫ్ వర్కింగ్ సర్కిల్స్. ఇది కాదు. ఇట్ అప్లైస్ ఓన్లీ టు, ఇది కాదు. సో బి ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఫారెస్ట్ పాపులేషన్ is divided into 4 homogeneous strata. The samples allocated are proportionally. Then n1 ఎంత మీద ఎంత వచ్చింది ఇప్పుడు? సపోజ్ n1 by total n into n. n1 అంటే ఎంత ఉంది ఆ స్ట్రాటాలో టోటల్ పాపులేషన్. ఇది అన్ని స్ట్రాటాస్ కలిపి పాపులేషన్. n1 అంటే పాపులేషన్ ఆఫ్ స్ట్రాటా 1. n అంటే n1 plus n2 plus n3 plus n4 all population. Okay, n అంటే total samples, n1 అంటే sample to be taken in strata 1. దాన్ని బట్టి చూడండి, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. In cluster sampling, the clusters should ideally be internally heterogeneous, which is very true. In stratified sampling, the strata should be internally homogeneous. ఇది కూడా కరెక్టే. స్ట్రాటిఫైడ్ కి హోమోజెనస్, క్లస్టర్ కి హెటరోజెనస్. గుర్తుపెట్టుకోండి. క్లస్టర్ sampling typically increases variance relative to SRS. Very true. Stratified sampling typically reduces variance to the SRS. ఇది కూడా ట్రూ అండి. ఆల్ 1, 2, 3, 4 ఆర్ ద ట్రూ. సో ఇక్కడతో మనం వీడియో ఆపుదాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ తప్ప మిగిలిన ఏ శాంప్లింగ్ అయినా కూడా వేరియన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది తప్ప తక్కువ చేయదు. ఓకేనండి. సో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ మాత్రమే వేరియన్స్ని తగ్గిస్తుంది, మిగిలినవన్నీ కూడా ఇంక్రీజ్ చేసేస్తాయి. ఓకే, సో అందాక ఉందాం. బాయ్ బాయ్, జై హింద్.